శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగంలోని 23 నుంచి 25 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ గత సంగస్య ముక్తస్య జ్ఞానవస్థితా చేతసః యజ్ఞాయాచరితః కర్మ సమగ్రం ప్రవిలీయతే. భావం: అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్య నుండి విముక్తి చేయబడతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధీనా. భావం: సంపూర్ణ భగవద్ధ్యాసలోనే ఉన్న వారికి హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము వంటివి బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతి దాన్ని కూడా ఆ విధంగా భగవంతుడిగా చూసేవారు భగవంతుడిని సునాయాసముగా పొందుతారు. దైవమేవాసరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞానైవోపజుహ్యతి. భావం: కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొందరు పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించాడు.